ఇది ట్రైన్ షేర్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వైజాగ్లో రైల్వే స్టేషన్కి వచ్చాను. చూడండి, ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ట్రైన్ టికెట్ కోసం వచ్చాను. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి, అండ్ ఇక్కడ టికెట్ అయితే జనరల్ టికెట్ అయితే మీరు తీసుకోవచ్చు కూడా, ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు అండ్ మాన్యువల్ కూడా తీసుకోవచ్చు. రెండు రకాలుగా మొబైల్లో కూడా తీసుకోవచ్చు. చెప్తాను అదేటో. సో ఇది మేము జన్మభూమి ట్రైన్ ఉంది కదా, ఇది చూస్తున్నారు కదా, ఈ జన్మభూమి ఇది వైజాగ్ నుంచి అయితే జన్మభూమికి ట్రైన్ ఉంది. ఇదైతే వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్తున్నాను నేను ప్రస్తుతం. ఇది లింగంపల్లికి వెళ్తుంది ఈ ట్రైను. విశాఖపట్నం టు మీరు యూపీఐ యాప్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకొని మీరు యూపీఐ యాప్లో కూడా టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కూడా ఆన్లైన్. ఓన్లీ మీ మొబైల్లో సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఇది టిప్ చేస్తే చాలు, మీరు లాగిన్ అయిపోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మీరు మొబైల్తోనే లాగిన్ అయిపోవచ్చు కూడా. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్, ఏం లేదు. జస్ట్ మీరు ఇక్కడ సెలక్షన్ స్టేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని విశాఖపట్నం అని సెలెక్ట్ చేసుకొని, నేను అయితే విశాఖపట్నం అని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మన డెస్టినేషన్ ఎక్కడ, విశాఖపట్నం. మన స్టేషన్ ఎక్కడికి వెళ్ళాలో నేనైతే విజయవాడ చేస్తున్నాను, చూపిస్తాను జస్ట్. అండ్ ఫేర్ చూస్తాను, ఫేర్ ఓపెన్ చేస్తాను. ఇది వయా దువ్వాడ ఏరియాని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే రాజమండ్రి దువ్వాడ క్లిక్ చేశాను. ఈ టికెట్ ఛార్జెస్ అయితే చూపిస్తుంది, చూసారు కదా. అండ్ జర్నీ ఎంతమంది, అండ్ మెంబర్స్ 1 మెంబర్స్ 2 మెంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఎంతమంది 4 మెంబర్సే మినిమం అవుతుంది. ఈ టికెట్ ఫేర్ అయితే 125 రూపీస్. విశాఖపట్నం విజయవాడ అయితే 125 రూపీస్ ఉంది. మీ రూటు ఏదైనా మళ్ళీ ఇలాగే ఇక్కడ మన యూపీఐలో యాప్లో కూడా చేసుకోవచ్చు పేమెంటు. అండ్ సూపర్ ఫాస్ట్ అయితే నేను చేసుకుంటున్నాను, మెయిల్ సూపర్ ఫాస్ట్. దీని ఛార్జెస్ అయితే 140-145 దాకా ఉంటుంది. ఆ రూట్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ మీరు టికెట్ ఫేర్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఇలాగా. ఈ అప్కమింగ్ ట్రైన్ అయితే 2 hours బిఫోర్ అని కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ వచ్చింది ప్లాట్ఫామ్ 5 and 4 అని ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏ ట్రైన్ ఉంటుంది, ఏ ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్ జనరల్ టికెట్ తీసుకొని మనం ప్రయాణం చేయొచ్చు. ఎమర్జెన్సీ ఏదైనా మరి టికెట్ తీయడం లైన్ ఎక్కువ భీడ్గా ఉంటే మీరు ఇలా టికెట్ చేసుకొని, చూసారు కదా. ఇప్పుడు నేను 140 రూపీస్ ఉంది, కానీ నాకు 140, నేను ఇంకో రూట్ చేసుకున్నాను కాబట్టి 145 చూపిస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే మీరు ముందుగా బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు యూటీఎస్ యాప్లోనైతే ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఇది. సో అలాగే మార్నింగ్ 6:20కి జన్మభూమి ట్రైన్ ఎక్కాను. 140 ఇదైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను జనరల్ కంపార్ట్మెంట్ టికెట్కి వెళ్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది జనరల్ కంపార్ట్మెంటు 150 దాకా ఉంటుంది. మీరు ఎమర్జెన్సీ ఇలా జనరల్ కంపార్ట్మెంట్ జన్మభూమి ట్రైన్లో అయితే అలా ఉంది. ఇదంతా జనరల్ కంపార్ట్మెంటు. ఫ్రంట్ను ఉంటాయి 3, బ్యాక్ సైడ్ 2, 3 ఉంటాయి జనరల్ కంపార్ట్మెంట్స్. ఆ చివరన ఈ చివరన. అండ్ యూఆర్ అంటే జనరల్ బోగి అని, అన్రిజర్వ్డ్ అని అంటారు. అండ్ ఇదైతే రిజర్వేషన్ ఓన్లీ సిట్టింగ్ ఉంటుంది. ఇటు సైడ్ 3 ఉంటుంది, బోత్ సైడ్స్ 3-6. సో ఇది రిజర్వేషన్ చేసుకుంటూ కౌంటర్. అండ్ ఏసీ కంపార్ట్మెంట్ అయితే ఇది చూడండి, 3 స్లీపర్స్ ఉంటుంది. ఈచ్ సైడ్ 3 ఉంటుంది, 2 విండోస్ ఉంటాయి సేమ్ అలాగే. చాలా చాలా నీట్గా ఉంది. ఇది ఏసీ కంపార్ట్మెంట్. ఇలాగ మీరు తీసుకోవచ్చు కూడా, బుక్ చేసుకోవచ్చు కూడా. సో ఇది చూసారు కదా మీరు, ఏసీలోని స్లీపింగ్లోని కూడా ఉంది. మీరు ఇలా టికెట్ బుక్ చేసుకొని మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు కూడా. అండ్ M1 M2 ఉంటుంది 2. ఇది ఏసీలో ఓన్లీ సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ 2 ఉంటుంది, అటు సైడ్ 3 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది. ఓన్లీ సిట్టింగ్ అండ్ జస్ట్ అలా సిట్టింగే ఉంటుంది. ఇది సోఫా సిట్టింగ్ టైప్లోనే. ఇది ఫ్రెండ్స్, ఇది జనరల్ బోగి. ఇటు సైడ్ చివరన ఉంది కదా, ఇప్పుడు ఈ చివరన కూడా జనరల్ బోగి ఉంది.
అండ్ యూఆర్ చూసారు కదా, అన్రిజర్వ్డ్ ట్రైన్ టికెట్స్ కూడా మనం బుక్ చేసుకుని అన్రిజర్వ్డ్ కూర్చొని ఉంటుంది, ఇది యూఆర్ అని అంటారు. అండ్ ఇది అయితే ఏసీ లగేజ్ అండ్ ప్యాకేజ్ అని జనరల్ కార్స్ క్యాబ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవడంగా ఉంటుంది. ఎక్కడైతే చూసారా ఫ్రంట్ వెహికల్స్ లగేజ్ ఐటమ్స్ ఏమి పెట్టుకోవడానికని పార్సల్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ని బోగి చూస్తున్నాం కదా, ఫ్రంట్న ఇంజిన్ బోగి అండ్ లోకో పైలట్ ఇక్కడ డ్రైవింగ్ ఇది అంతా చూడండి. ఈ జన్భూమి ట్రైన్ ఇంజిన్. అండ్ ఈ టెక్నీషియన్ అయితే చెక్ చేస్తున్నారు కిందనైతే చెక్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసారు కదా, ఈ జనరల్ కంపార్ట్మెంట్ మనం మళ్ళీ ఒకసారి చూసారు కదా, ఈ లగేజ్ కౌంటర్లో ఇదైతే లాక్ చేస్తున్నది. అండ్ ఇటు సైడ్ నుంచి జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్తే చూడండి సేమ్ ఇటు సైడ్ టూ ఎటు సైడ్ టూ ఉంటుంది. జనరల్ అయితే బీట్గా ఉన్నారు, జనరల్ కంపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా వెంతకని చూస్తున్నారు నాకు. ఇది అండి ఫ్రెండ్స్, మన జన్మభూమి ట్రైన్ టికెట్ బ్లాక్ చేస్తాను కదా, చూసారు కదా, ఇది ఏసీ కంపార్ట్మెంట్ ఓన్లీ సిట్టింగ్ M1. ఇది అయితే 78 ఉంటుంది ఓన్లీ సిట్టింగ్ అయితే. ఏసీ కంపార్ట్ స్లీపర్ అయితే 80%. సో వీడియో కానీ నచ్చితే ఇంకేంటి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, అందరూ వస్తున్నారు. సో వెరైటీగా ఈసారి ఇలా బ్లాక్ చేస్తాను. ఇది ట్రైన్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.